మిగతా వాళ్ళతో కంపేర్ చేయను, కానీ సమాజంలో బయటికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళతోటి ఈ సేమ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సంపాదించారు అంత సంపాదించారని మీ ముందు కొంతమంది ఉదాహరణలు చెప్తారు. మనకు కూడా కొన్నిసార్లు వాళ్ళు ఎంత సంపాదించారో ఎంత పొజిషన్ ఉన్నారో తెలుస్తుంది. ఎప్పుడు అనిపించలేదా మనం కూడా సంపాదించుంటే బాగుండేది, అసలు ఎందుకు సంపాదించుకోలేకపోయాము అని? జ్యుడిషియరీ మాకు ఎప్పుడు కూడా ఒక మంచి పొజిషన్ ఇచ్చిందండి, మంచి శాలరీస్ కూడా ఇచ్చింది. మాకు దేనికి ఎవ్వరి దగ్గర చేతులు చాచాల్సిన అవసరాలు లేవు. ఎక్కడ ఏ విషయంలో కూడా లేనంత పొజిషన్లోనే మమ్మల్ని ట్రీట్ చేశారు. జడ్జెస్గా మా శాలరీస్ మంచిగానే ఇచ్చారు, కార్లు కొనుక్కోవడానికి అలవెన్సెస్ ఉంటాయి, అటెండర్స్ ఉంటారు, ఎవ్రీథింగ్ దే ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మాకు ఎవరి దగ్గర అవమానపడవలసిన విషయంగా కానీ తక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం కానీ ఎక్కడా కూడా లేదండి. మేము తలెత్తుకొని గర్వంగా జీవించగలిగిన పొజిషన్లోనే మమ్మల్ని సుప్రీంకోర్టు కానీ శాలరీస్ కానీ అన్ని విధాలుగా కానీ మంచి పొజిషన్లో. కానీ మీలాగా అందరూ ఆలోచించరుగా, సర్వీస్లో ఉన్నప్పుడు ఇలాంటి గౌరవ మర్యాదలు ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. ఆఫ్టర్ ద సర్వీస్ రిటైర్మెంట్ లైఫ్ చాలా సోఫిస్టికేటెడ్గా ఉండాలి అనేటువంటి ఫ్యూచర్ విజన్ ఉంటుంది కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ మ్యామ్. రిటైర్మెంట్ లైఫ్ మన అవసరాలు కూడా తగ్గిపోతాయి. అప్పటికి మన పిల్లలు సెటిల్ అయిపోతారు, చాలా వరకు సెటిల్ అయిపోతారు చదువుల్లో. కానీ నేను ముఖ్యంగా నమ్మేది కూడా పిల్లలకి ప్రాపర్టీస్ ఎన్ని ఇచ్చినా కూడా అవేవి నిలవు. వాళ్ళకి నిలవగలిగిందల్లా మనం సంపాదించుకునే సామర్థ్యం ఇవ్వటం. వాళ్ళకి సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇవ్వాలి. ఆ సామర్థ్యాన్ని ఎలా ఇవ్వాలి? చదువు ద్వారానే ఇవ్వగలుగుతాం. ముఖ్యంగా వాళ్ళని సరైన చదువులు చదివిస్తే ఆ చదువు ద్వారానే వాళ్ళకి ఆ సామర్థ్యం వస్తుంది. వాళ్ళు కూడా మేము ఎలా చదువుకొని ఈ పొజిషన్కి వచ్చామో వాళ్ళు కూడా చదువుకుంటే ఇంకా మంచి పొజిషన్కి రావటానికి పేరెంట్స్గా వీ హ్యావ్ టు లివ్ యాజ్ ఎ రోల్ మోడల్స్ టు దెమ్. మనము కరప్ట్ దారిలో ఎప్పుడైతే వెళ్తామో పిల్లలు కూడా అదే దారిలో చెడిపోతారండి. అదే దారిలో మన ఇంట్లో మన పేరెంట్స్ని చూసే వాళ్ళు అదే దారిలో అది కరెక్ట్ అనుకొని ఆ పొజిషన్లో ఆ దారుల్లో వెళ్తుంటారు. వాళ్ళ జీవితాలు పాడైపోవటానికి ముఖ్యమైన కారణం అదే. కరప్షన్ అలవాటు ఉన్న వాళ్ళ పిల్లలందరూ కూడా సరైన సక్రమమైన మార్గంలో రావటం చాలా కష్టం. కష్టపడి ఎవరైతే పైకి వస్తారో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు.